మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపించారు కర్నూలు నగరానికి చెందిన ఎర్రబుర్జు వెంకట్. అంటే వెల్దుర్తి పట్టణానికి చెందిన 10 నెలల చిన్నారి పునర్వికశ్రీ ఒక వింత వ్యాధితో అంటే SMA type 1 అనే వింత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆ విషయం సోషల్ మీడియాలో తెలుసుకున్న వెంకట్ తాను తన వంతుగా 50,000 రూపాయలు అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి వైద్య ఖర్చుల నిమిత్తం పంపారు. ప్రస్తుతం మనతో వెంకట్ ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అండి. మీరు 50,000 రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 50,000 రూపాయలు మీరు అమ్మాయి కోసం వైద్య ఖర్చుల కోసం మీరు పంపారు విరాళంగా. ఇది ఏ విధంగా సాధ్యపడిందంట? అంటే మీరు ఏం ధనికులు కాదు. ఏముందండి, ఒక వినాయక చవితి వస్తే లక్షలు ఖర్చు పెడతాము. కాబట్టి నేను ఒక 50,000 నా వంతు సాయం చేసినాను. మా గురువైన విష్ణువర్ధన్ రెడ్డి గారు, తన కొడుకు కుమారుడు రాజవర్ధన్ రెడ్డి గారు, ఇట్లా ఎవరైనా కానీ పేదవాళ్ళు ఉన్నా కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు హెల్ప్ చేయమని మాకు గతంలో రాజవర్ధన్ రెడ్డి చెప్పినాడు. ఇట్లాగనే నేను చాలా మందికి సాయం చెప్పినా. ఏమంటే నేను చెప్పుకోలేకపోయినాను, బయట చెప్పుకోను. ఇలాంటి సాయం చేసినట్టు నాకు పెద్ద ఇష్టం లేదు. నేను హైదరాబాద్ అనాథాశ్రమంకి మన 50,000 ఇచ్చినాను. గేర్లో టోర్నమెంట్ పెట్టినప్పుడు ఒక 50,000 ఇచ్చినాను. ఇట్లా అన్ని ఇచ్చుకుంటా పోతుంటాము. మా గురువైన రాజవర్ధన్ రెడ్డి ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మేమున్నా లేకపోయినా మీరు సాయం చేయండి అని మాకు చెప్పినారు. కాబట్టి మేము సాయం చేస్తున్నామండి. ఇప్పుడు మీరు 50,000 రూపాయలు ఇచ్చిన నేపథ్యంలో మీ భార్య కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అలా ఎందుకు ఇస్తున్నావు? 50,000 రూపాయలు వృధా చేస్తున్నావు మిమ్మల్ని ఏమనలేదా? ఎందుకేమంటారండి, మేమేమైనా వేస్ట్ ఖర్చు పెడుతున్నామా? హెల్ప్కే కదండి, పాపకు కదా. ఇప్పుడు మీకు రాజవర్ధన్ రెడ్డి మీద ఎందుకు అంత ప్రత్యేకమైన అభిమానం? నాకంటూ మా వైఫ్కి జాబ్ ఇచ్చినారు సార్. అలాగే నాకంటూ ఫస్ట్ ఇంటి రెంట్ ఉండే. నేను బయట ఎట్లా చిల్లరగా తిరుగుతున్నప్పుడు మ్యారేజ్ చేసుకోకముందు నన్ను ఈ రస్తకి దారి తెచ్చింది నాకు రాజవర్ధన్ రెడ్డి అన్నారే. ఆయన నా గుండెల్లో ఉన్నాడు, ఇప్పటికే కాదు ఎప్పటి నుంచో నా గుండెల్లో ఉన్నాడు. ఆయన మర్చిపోలేం కదండి. ఆయన మాకు అన్నం పెట్టినాడు. కాబట్టి ఆయన కోసం ఆయన పేరు మీద సాయం చేసినాను అంతే. ఏమంటే వాళ్ళు ఇంటికి వాళ్ళ పాప ఫాదర్ వాళ్ళు పిలిస్తే కూడా మేము వెళ్ళలేదు. ఓకే అండి. ఇప్పుడు మీరు 50,000 రూపాయలు సాయం చేసిందే కాకుండా ఇంకా మీకు పరిచయస్తులు కంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇంకా వాళ్ళతో కూడా మీరు ఈ చిన్నారి పునర్వికశ్రీ వైద్యానికి కొంత సాయం చేయండి అని అడుగుతున్నారని తెలిసింది. వాస్తవమేనండి? అవునండి, చేపిస్తాను, పక్క చేపిస్తాను. నా వంతు ఇంకొక 50,000 కానీ 1 lakh కానీ చేపిస్తానండి, పక్క చేపిస్తాను. కన్ఫర్మ్ నేను చెప్పినాను మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ. కర్నూలు ఎంతమంది ఉన్నారా అండి? వినాయక చవితి వస్తుంది, లక్షలు డీజేలు పెడతారు. అదే చందా అనుకుని ఇంటింటికి ఒక ఉన్నోళ్ళు ఒక 1000 ఇచ్చి లేని వాళ్ళు ఒక 500 ఇస్తే మన కర్నూలు జిల్లా వరకు చాలండి. పాపకి ఇంజక్షన్ డబ్బులు వెళ్ళిపోతాయి కదా. లక్షలు ఖర్చు పెడతారు కదా సార్. కర్నూలు నగరానికి చెందిన ఎర్రబుర్జు వెంకట ధనికుడు కాదు, కేవలం మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాధారణ వ్యక్తి అయినప్పటికీ కూడాను వెల్దుర్తి పట్టణానికి చెందిన 10 నెలల చిన్నారి పునర్వికశ్రీ వైద్య ఖర్చుల కోసం 50,000 విరాళాన్ని అందజేసి తన మానవతాన్ని నిరూపించుకున్నాడు. ఈ వెంకట్ను చూసి సమాజంలోని అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు మరింత భారీ స్థాయిలో విరాళాలు అందజేసి చిన్నారి పునర్వికశ్రీ వైద్య ఖర్చుల నిమిత్తం తోడ్పాటును అందించి ఆ అమ్మాయి బతికేందుకు సహకరిస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.